డబ్బు, పరపతి, అధికారం, అద్దె ఇల్లు వంటివి ఎప్పటికీ మనతో ఉండవు. మంచితనము, చిరునవ్వు, ప్రేమ, సొంత ఇల్లు వంటివి ఎప్పుడూ మనతోనే ఉంటాయి. భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు. ఆ ధనం ఎంత పోసి నా ఆత్మ ఆనందాన్ని కొనలేము. మనకున్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందో ఎవరికీ తెలీదు. అలాగే ఎల్లప్పుడూ తన సంపాదనలు కాపాడుకోవడానికి ఆలోచిస్తుండేవాడు తన గురించి తాను ఆలోచించడానికి సమయం ఉండదు. ఈ ప్రపంచం దాటితే ఆ సంపదలకు విలువ ఉండదు. నేను బాగుండాలి అనుకోవడం స్వార్థం. నాతో పాటు అందరూ బాగుండాలి అనుకోవడం మంచితనం. నేను ఎలా ఉన్నా ఎదుటివారు బాగుండాలి అనుకోవడం గొప్పతనం.